హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంకీస్ వై విత్ అంకి. రొటీన్గానే ఎలాగో మా డాడీ మమ్మల్ని బస్ స్టాండ్కి వదలడానికి వెళ్తున్నాడు. కాకపోతే ఈరోజు నేను ఒక్కటే వెళ్తున్నాను. మా అన్న తర్వాత వస్తాడంట. చూసారా, ఇప్పుడు అందరూ గుడికి వెళ్తున్నారు, కానీ నేను బస్ స్టాండ్కి వెళ్ళాల్సి వస్తుంది. తప్పదండి, కాలేజ్కి వెళ్ళాలి కదా. మీకు ఇన్సిడెంట్ చెప్పనా? ఈరోజు 4:30కి రావాల్సిన బస్సు 5 o'clock వచ్చింది. 5 o'clock రావాల్సిన బస్సు 5:15కి వచ్చింది. ఇప్పుడు నేను 4:30 బస్ ఎక్కలేదు. ఎందుకు అంటే అక్కడ మనకి విండో సీట్ లేదు. అక్కడక్కడ సీట్లు ఉన్నాయి, అయినా కూడా విండో సీట్ లేకపోయినా ఎక్కొచ్చు కదా అంటారు. కాకపోతే నేను ఇప్పుడు ఎక్కిన బస్సు 5:15, 5:20 అరౌండ్ నేను డైలీ వచ్చే బస్సు. కాబట్టి ఆ బస్ని నాకు ఎందుకు మిస్ చేసినానంటే, ఈ బస్ చూసారా, లైటింగ్స్ ప్లస్ విండో వ్యూ ప్లస్ నాకో సీట్, నా బ్యాక్ సీట్, ఇంత విండో వ్యూస్లో చూస్తూ సాంగ్స్ వినుకుంటూ వెళ్తూ ఉంటాను. చెప్తే లైఫ్ అంతా లగ్జరియస్గా ఉండక్కర్లేదు, ఉన్న దాంట్లో లగ్జరియస్గా ఫీల్ అయితే సరిపోదా? అందుకే లే ఆ బస్ మిస్ చేసుకొని ఎంతసేపు అయినా వెయిట్ చేసి ఈ బస్ కోసం కాసుకుంటూ వచ్చేసాను. ఇంకా సాంగ్స్ వినుకుంటూ వచ్చాను. నేను ఒకటే, ఇప్పుడు నేను మా అన్న రాలేదు కాబట్టి నేను ఒకటే వెళ్ళాలి కదా, నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎంతైనా బ్రదర్స్ ఉంటే ఆ ధైర్యమే వెళ్ళండి. నేను కాలేజ్కి అడుగు పెట్టగానే వానదేవుడు టపటపా అని వర్షం కొడుకు చేశాడు. అందుకే ఇంకా మా క్లాస్ రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎలాగో గొడుగు తెచ్చాను కాబట్టి సరిపోయిందండి. అందుకే ఇప్పుడు మా క్లాస్ రూమ్కి వెళ్తున్నాను. మా క్లాస్ రూమ్ ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో, నేను ఇప్పుడు వెళ్తుండేది సెకండ్ ఫ్లోర్లో. కాబట్టి ఒక 1 floor దిగి క్లాస్ రూమ్కి వెళ్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.